నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట రాజీవ్ నగర్లో గల శ్రీ రామభక్త హనుమాన్ శ్రీ ఆంజనేయ శివసాయి దేవాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనాది కాలం నుండి ఈ యొక్క వైభవం మా గ్రామంలో కొనసాగుతుందని భక్తులు తెలియజేశారు.
गुणानीति पूर्वाचार्य कदम्बसे सेविता पायन्नो भगवान् पुराण पुरुष सूर्य सदा मंगलम सुमूर्ते समाधन सुलग्ने समाधन श्री लक्ष्मी कमलालय सुमते శ్రీరామ జగత్రాక్షణే కళ్యాణి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. జబలో సీతారామచంద్ర స్వామికి ఇక్కడ గూఢాధికరైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. జబలో సీతారామచంద్ర స్వామికి దేవో బృహస్పతి गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी सज्माजेभ्यः ऊर्ध्वानि गायस्कुंडि मांगल्यानिकि नमस्कारं. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. అందరు కూడా మనమే మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి మాంగళ్యానికి దానం చేసుకుంటా అన్నారు. చేసుకోండి అందరూ కూడా. ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి. నేత వాళ్ళందరూ తెలుసు మెడలో పుస్తలు ఉంటాయి రెండు. ఒకటి ఎక్కడిది మెట్టు నీళ్లు పుట్టి నీళ్లు. శాంతి ప్రయచ్చమే సాలగ్రామ శిలగ్రానే పూర్ణాన్ని చతుర్దశ యాదస్థాహ ప్రదాదాన్ని అదశాంతి ప్రయచ్చమే. చూడండి, గోదానం ఇచ్చాడు, భూదానం ఇచ్చాడు, హిరణ్యదానం ఇచ్చాడు. కానీ మానవులకు ఇయ్యడం దగ్గర ఒక దానం ఉందయ్యా. ఎందుకంటే మాకు కూడా అమ్మాయి ఉంది కదా, మరి నేను కూడా పాలు పంచుకోవడం ఎందుకు అని కొందరికి అభిప్రాయం రావచ్చు, అవునా కాదా? ఇక్కడ సాలగ్రామం అనేటువంటి దానం స్వీకరించాలి కనుక ఆ సాలగ్రామ దానం ఇచ్చేటువంటి మానవ కళ్యాణంలో జరగదు కనుక ఆడపిల్లలు ఉన్నటువంటి వారులైనా కూడా కన్యాదానం యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే తిరుకల్యాణాలు, భగవంతుని యొక్క కళ్యాణం ఎక్కడా జరిగినా అందులో మన శక్తి పరిపూర్ణత స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. కన్యాదాన కార్యక్రమం కూడా అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి చూర్ణిక అంటే ఏంటి, జీలకర్ర బెల్లము. అమ్మవారు స్వామివారికి, స్వామివారు అమ్మవారికి కూడా శిరస్సును ధరింపజేస్తుంటారు. ఆ కార్యక్రమం జీలకర్ర బెల్లం మనం తెస్తే ఇవ్వండి అమ్మా. జీలకర్ర బెల్లం తీసుకొచ్చిన వాళ్ళు ఇవ్వండి. अस्य श्री सहस्र लक्ष्मी नारायण चंदन सुलाग्ने सावधान प्रभु नक्षत्रे सावधान श्री लक्ष्मी नारायण चंदन सावधान. ओम विश्वा
विपरीतन सुगन्धपरिमलपट्टवासद्रव्याणि समर्पयामि इक्षद्रव्याणि समर्पयामि हिमालयद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रभावापां पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पैः पूजयामि नानाविधपरिमलपत्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्कारान् करोमि सकलाराधनै सुपूजितमस्तु तदैवः निश्चितार्थमहोत्सवाख्यम् गौरी रामार्थं स्वीकृतात्मया वराव लोक रविथो निश्चितत्वं सुखी भव గ్రామంలో చింతగుట్ట గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం కమనీయంగా రమణీయంగా అతి సుందరంగా నిర్వాహకులు గ్రామస్తుల సమక్షంలో కళ్యాణం చేయడం జరిగింది. మరి ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఈ కళ్యాణానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాకు సహకరించి కళ్యాణానికి ఇంత భారీగా మంచిగా కమనీయంగా జరిపించిన గ్రామస్తులందరికీ నిర్వాహకుల పక్షాన కృతజ్ఞత చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా చింతగుట్ట గ్రామంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నాం. మరి సీతారాములు కలియుగుల దైవం. మరి తప్పకుండా భద్రాచలంలో ఏ విధంగా సీతారాముల కళ్యాణం జరుగుతుందో మన చింతగుట్ట గ్రామంలో కూడా అదేవిధంగా సీతారాముల కళ్యాణం ఎదుర్కొన్న మరి కళ్యాణ కార్యక్రమం అతి బ్రహ్మాండమైన వేద పండితుల మధ్యన ఈరోజు కూడా గ్రామవాసులే కాకుండా పక్క గ్రామస్తులు కూడా రావడం జరిగింది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈరోజు చింతగుట్టలో ఉన్న మహిళలందరూ కూడా సీతారాముల కళ్యాణంలో ఊరేగింపులో పాల్గొని ఘన స్వాగతం ఒక శోభాయాత్ర బ్రహ్మాండమైన కనుల పండుగ ఈరోజు చేయడం జరిగింది. మాకు కూడా నిర్వాహకులకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ విధంగానే దాతలు సహకరించి మరి కళ్యాణానికి మీరందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా మనసా వాస నిర్వాహకుల పక్షాన కోరుతున్నాను. మా చింతకుంట గ్రామంలో శ్రీరామ భక్త హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అతి బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మరి గ్రామ ప్రజలందరూ కాకుండా చుట్టుపక్కల కాలనీల నుండి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞతలు. అదేవిధంగా మరి మన భారతదేశంలోనే అతి గొప్ప వ్యక్తిగా భగవంతునిగా మరి ఒక రామునిగా మరి తండ్రి మాటకై అదేవిధంగా ఒక రాజుగా ఎట్లా పరిపాలన చేయాలి, ఒక తండ్రి మాటని ఎట్లా గౌరవించి నిలబెట్టుకోవాలి, ఒక భార్యని ఏ విధంగా చూసుకోవాలి, ఒక తమ్ముడిని ఏ విధంగా చూసుకోవాలి, ఇవన్నిటినీ ప్రజలకు నేర్పించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్ర అవతారం. మరి ఆ శ్రీరామచంద్ర స్వామి ఇదంతా చరిత్ర తెలుసు. ఏది
వనవాసం పోయి ప్రజలు ఎట్లా నివాసించాలి, రావణుని ఎట్లా వధించాలి అనేటువంటి కార్యక్రమం చేసినటువంటి మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్ర స్వాముల వారికి మా ఎల్లవేళలా భారతదేశ ప్రజలందరూ కృతజ్ఞతగా ఉంటారు. ఎందుకంటే ఆయన చూపినటువంటి మార్గంలోనే మరి త్రేతాయుగం నుండి ఇప్పటి వరకు శ్రీరామచంద్ర వారు ఏదైతే పరిపాలనా దక్షత అయితే నిర్వహించారో అదే ప్రకారంగా ఆయన పాలన కూడా జరగడం, అదే ఆయన పాటించినటువంటి ధర్మాలను ఈరోజు కూడా ప్రజలు మరి పాటించుకుంటూ మరి ప్రతి సంవత్సరం మన భారతదేశం గ్రామాన పట్టణాన ప్రతి దేశమంతటా ప్రతి రాష్ట్రాలలో మరి సీతారాముల కళ్యాణం అతి బ్రహ్మాండంగా నిర్వహించబడడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మరి స్వామివారి కృపకు పాత్రులైన ప్రతి ఒక్కరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా కళ్యాణం లోపల పాల్గొని కార్యకర్తలందరికీ సేవ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు పట్టెం లక్ష్మీనారాయణ, చింతకుంట మాజీ ఉప సర్పంచ్. జై శ్రీరామ్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ముఖ్యంగా మా మహిళా మనులు 100 మంది మహిళా మనులు ఒకే రకమైనటువంటి దుస్తులు ధరించి, చీరలు ధరించి మరి బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎదుర్కొల్ల కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మా మహిళా మనులకు కూడా నా తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాంతాయ కళ్యాణ నిధే నిధే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధువులకు తెలియజేయనిదేమనగా ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా చింతకుంట గ్రామంలో స్వయంభుగా వెలిసిన ఆ హనుమాన్ దేవాలయంలో ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే శ్రీరామనవమి కార్యక్రమము, ఆ శ్రీరాముని కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. కానీ దినదినము ఈ ఆలయంలో అభివృద్ధి చెందుతూ ఈ గ్రామ ప్రజలే కాకుండా పట్టణం నుండి కూడా, కరీంనగర్ నుండి కూడా విచ్చేస్తూ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని విచ్చేసి వారు చాలా తున్నారు. నగరంలో కూడా చేయనట్టి ఆనందంగా ఇక్కడ అన్నదానం కానీ, ఒక వెమ్లవాడ నుండి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదం కానీ ఇవ్వడం వల్ల నాతో కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలతో కానీ చెప్పుకుంటూ ఆనందపడుతూ వెళుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ స్వయంభుగా వెలిసిన హనుమాన్ సీతారాముల సాక్షాత్గా వారినే రప్పించుకొని కళ్యాణం జరిపించుకున్నంత ఆనందంగా ఇక్కడ ప్రజలు సంతోషముగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ అనేకంగా సేవలు చేస్తూ ఇక్కడ భక్తుల రూపకంగా ఇక్కడికి వచ్చి కార్యకర్తలుగా మారుతున్నారు. భక్తుల రూపంతో వచ్చి ఇక్కడ కార్యకర్తలుగా మేము కూడా ఏదైనా సేవ చేస్తాం అని చెప్పి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, శివ పంచాయతం, స్వయంభు గణపతి ఈ ఆలయంలో రంగ వైభవంగా కార్యక్రమం జరగడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.